అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. హాజరైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జవాబు ఇచ్చిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆత్మకున్న వాళ్ళు చాలా మనసుండోళ్ళు కదా, కనీసం సలాంకి జవాబు చెప్పడం ఫరజ్ ఉంది కదా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, నిజంగా ఈ రోజుల్లో భక్తి తత్వం అయితే తగ్గిపోయింది కంప్లీట్గా. నిజంగా ఇస్తిమా జరుగుతుంది, బయాన్ జరుగుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు వినిపిస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా ఎక్కడో దూరంగా కూర్చుని విందాము అనేటువంటి ఆలోచన ఉంది అంటే ఇంకంతకంటే దారుణం. అదే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే చూడండి, మనిషి ఎలా వస్తాడు, ఎగ్గబడి వస్తాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈమాన్ని గుండెల్లో కనుక ఉంటే, ఇక్కడ ఖురాన్ వాక్యాలు చదువుతుంటే, ఇక్కడ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు హదీసులు చెప్తూ ఉంటే, మనం సంబంధం లేని వాళ్ళలాగా ఎక్కడో దూరంగా ఉంటామా? ఇంకో ప్రధానమైనటువంటి జబ్బు ఏంటంటే, వాళ్ళ జమాత్ వేరు, మన జమాత్ వేరు, ఆ మసలకు వేరు, ఈ మసలకు వేరు, అమరా తరీకా అలాగే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. దీంతో ఈరోజు ఉమ్మత్ మొత్తం కూడా చేరిపోయింది. అరే, కలిమా ఒకటైనప్పుడు, కాబా ఒక్కటే అయినప్పుడు, రసూల్ ఒక్కడైనప్పుడు, అల్లాహ్ ఒక్కడైనప్పుడు, ఖురాన్ ఒక్కటే అయినప్పుడు, 5 పూట్ల నమాజ్ కూడా ప్రపంచం మొత్తం ఒక్కటే. ఎక్కడ 8 పూట్ల నమాజ్ చదివినట్టు ప్రపంచంలో దాఖలాలు లేవు. ఫజర్ నమాజ్లో 2 రకాతులు ఫరజు, జోహర్లో 4, అసర్లో 4, మగ్రిబ్లో 3, ఈషాలో 4. ఎవడన్నా ప్రపంచంలో ఫజర్ నమాజ్లో 3 రకాతులు ఫరజ్ చదువుతున్నాడా? పోనీ మగ్రిబ్ నమాజ్లో 4 రకాతులు ఫరజ్ చదువుతున్నారా? जी हमारा जमात अलग है, हमारा मसलक अलग है, वहाँ नहीं बैठना, वहाँ नहीं सुनना बोल के एक अस्तगफिरुल्लाह एक बीमारी उम्मत के अंदर पैदा हुआ था. మరి ఒకే కలిమను చదివినటువంటి ముస్లింలు, ఒకే అల్లాహ్ను ఆరాధించే ముస్లింలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఈ జమాత్ ఏమీ లేవు. వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వరదువాన్ అని ఇష్టపడ్డాడు. ఒకవేళ నువ్వు నిజంగా స్వర్గానికి వెళ్ళాలంటే వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారో, ఏ తరీకా అవలంబించారో దాన్ని గ్రహించంతే. లేబుల్ పెట్టుకున్నంత మాత్రాన్ని ఎవరో స్వర్గంలో వెళ్ళారు. భయ్ ఆమె ఏ జమాతు, ఆమె ఓ జమాతు, నీకు జమాతును బట్టి స్వర్గం ఇస్తానని చెప్పాలా? రేపు నీ సమాధిలో కూడా అయ్యా నువ్వు ఏ జమాతు అని అడగరు, మనకి వచ్చి పోనీ మీది ఏ ఊరు అని అడగరు. నంద్యాల జిల్లా అంటే మాది ఆత్మకూరు అని చెప్పడానికి కూడా మీది ఏ ఊరు అని అడగరు. ఎంతమంది చేస్తున్నారు, అంతమంది చేస్తున్నారు, మెజారిటీని బట్టి హక్కు మారదు. ఆ పిల్లల్ని ఎవరైతే మన కంట్రోల్లో ఉంచండి, సరే అది ఇంటికన్నా పంపించండి, అసలు కూర్చోమని చెప్పి. నిజంగా ఈరోజు ఇంత బలహీనంగా ఉండి ఇలా విడిపోయాం కాబట్టి పలసనైపోయాము. నిజంగా తక్కువ అనేటువంటిది మనిషి యొక్క హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ధనం గురించి, డబ్బు గురించి, హోదాల గురించి, పేరు పలుకుబడుల గురించి, ఒక లగ్జరీ లైఫ్ గురించి, ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటే సహబాలు అలా ఉంటే ధర్మం ఇలా మన దగ్గరకు వచ్చేది కాదు కదా. ధార్మికపరమైనటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవడం, దీని గురించి లోతైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు మనం ఇలా కొట్టుకొని చచ్చిపోతాం అంతే. కాబట్టి సోదర సోదరీమణులారా, కొన్ని నిమిషాలు చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. నా తర్వాత గురువర్యులు అబ్దుల్ రహీం సక్రీ గారు కూడా ఇన్షాల్లా ఉర్దూ భాషలో మీకు ఖురాన్ హదీస్ వెలుగులో ఇన్షాల్లా బయాన్ చెప్తారు. అల్హమ్దులిల్లాహి ఖాలికిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలా ఆలిహి వసహ్బిహి వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్ నుషూరి వల్ మిదాన్. అమ్మా బఅద్, ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలం యాని లిల్లదీన ఆమనూ అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్ వమా నజల మినల్ హక్ ولا يكونوا كالذين أوتوا الكتاب من قبل فتعال عليهم العقد فقست قلوبهم
وكثير منهم فاسقون رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవోపరి పోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఆయనకు వారసుల అవసరం లేదు. మనం చచ్చిపోతాం కాబట్టి మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించడానికి ఒక కొడుకు ఉండాలి, నా పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు ఉండాలి అని కోరుకోవడం సహజం. ఎందుకంటే మనిషి అనిత్యుడు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతుడు. వతవక్కల్ అలల్ హయ్యల్ లదీ లా యమూత్. మీరు ఆయన్ని నమ్మండి. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ మరణం అన్నది లేనివాడు, మరణానికే మరణాన్ని ఇచ్చేవాడు, మరణాన్ని సృష్టించినవాడు. సృష్టిని సృష్టించకపోవడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, ఈ భూమిని పర్వతాలను మేకులుగా బాచాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేటువంటి వాడు, రకరకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగినటువంటి ఆహార పదార్థాలను సృష్టించేవాడు, సర్వజీవకోటికి అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులను జిన్నాతులను సృష్టించడానికి గల కారణం ఏమిటంటే ఎవరు ఆయన ఆరాధిస్తారో అని పరీక్షించడానికి అన్నాడు. రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత, అబ్బాయి నువ్వు ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎన్నంతస్తుల బిల్డింగ్ కట్టావు, ఎన్ని కేజీల బంగారం కొనుక్కున్నావు, సమాధిలో నిన్ను అడిగేటువంటి ప్రశ్నలు ఇవి కాదు. ముందు నిన్ను పుట్టించినటువంటి ఆ లోకాల సృష్టికర్త అల్లాహ్ను గుర్తించావా లేదా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించావా లేదా? మా పెద్దలు చెప్పారండి, మా తాతలు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చేశారండి, నీ సమాధిలో వాళ్ళు ఉండరు. आजकल अस्तगफिरुल्लाह में लोगों के वास्ते जीते हैं, चारों क्या बोलते कि बाजू वाले क्या समझते कि अस्तगफिरुल्लाह. లోకుల కోసం బ్రతికేవాడు ఎన్నటికి కూడా అల్లాహ్ ఇష్టడు కాలేడు. సోదరులరా, అలాంటి సహాబా రదియల్లాహు తఆలా వాళ్ళ యజమాని ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, వాళ్ళు నలుగురు గురించి ఆలోచించలా. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నీతి సూర్యుడు, మచ్చలేని చంద్రుడు, అమానత్దార్ సాదిక్ అన్నారు. మరి ఆయన నడిచేటువంటి దారిలో ముళ్ళు ఎందుకు పెట్టారు? ఆయన నడుస్తుంటే తల మీద కసువులు ఎందుకు వేశారు? సత్యం చేదుగా ఉంటుంది, లోకం నిజాన్ని అంగీకరించక. కానీ ఈరోజు మన జీవితాలలో ఆ విషయాలన్నీ దూరం అయిపోయి మనకే ఇబ్బంది ఉండకూడదు, మనల్ని ఎవరు ఒక మాట అనకూడదు, మన ఇస్త్రీ బట్టలు నలకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు. అరే జన్నత్ మే కైసా జాయేగా భయ్? క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నావే. ఒక రోజున ఆడే గుండె నిధి ఆగిపోతుంది, సాగే ఈ శ్వాస నిలిచిపోతుంది. నలుగురు భుజాన మీద వెళ్ళి నువ్వు ఊరు బయట కాటిలో 6 గొయ్యిలో బండెడు మట్టి కింద పొనుకోవాలి. ఆ రోజు కోసం నీ దగ్గర ఏ ఆచరణ ఉంది? నేను టోపీ పెట్టుకున్నాను, నేను లాల్చీ చేసుకున్నాను, నేను ఉర్దూ భాష మాట్లాడతాను అంటే స్వర్గం ఇస్తానన్నాడా? నీ వేషాన్ని చూడడు, నీ అందాన్ని చూడడు,
నీ ఈమాన్ని చూస్తాను, నీ ఆచరణను చూస్తాను అంటున్నాడే. మరి ఎంతవరకు నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలలో అల్లాహ్కు నువ్వు భయపడి బ్రతుకుతున్నావు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం జీవిస్తున్నావు? సోదరులారా, మానవులు అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరక పయనం చేస్తున్న తరుణంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశాడు. వలకద బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తల్ని పంపారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఏ వ్యాపారాలు చూసుకొని, ఏ ఉద్యోగాలు చూసుకొని, ఏ సుఖాలలో మీరు తేలియాడదాం అనుకుంటున్నారో, మరణంతో ఇవన్నీ నీ నుండి దూరమైపోతాయి. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. సమాధే నీ మొదటి మజిలీ. తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నుంచోవాలి. శాశ్వతమైనటువంటి జీవితం అక్కడ ఉన్నది అని చెప్పడానికి ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాకా ఎందరో ప్రవక్తలు, 1,00,000 మందికి పైగా ప్రవక్తలు ప్రజలకు సందేశాన్ని వినిపించారు, తమ జీవితాలను ధారపోశారు. కొంతమంది ప్రవక్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలా ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ జీవితాలను ధారపోసి అల్లాహ్ యొక్క సందేశాన్ని అల్లాహ్ యొక్క దాసులకు అందించారో ఆ దైవ ప్రవక్తలందరిపై, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రత్యేకించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరువులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్తోత్రానంతరం హమ్దు సనాకే బాద్, ఎందుకంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి అల్లాహ్ యొక్క మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. మరో సప్త సముద్రాల నీరు తెచ్చిన అల్లాహ్ యొక్క మాటలు మిగిలే ఉంటాయి. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను నువ్వు విశ్వసించావు. ఆయన ఆదేశం ప్రకారం ఈ లోకంలో నువ్వు జీవించాలి అనుకుంటున్నావు. శాశ్వతమైనటువంటి ఆ జీవితంలో స్వర్గంలో ప్రవేశించాలి అన్న కోరికతో ఉన్నావు. మరి నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడా? కొన్ని అంశాలు చెప్పి ఇట్టే ముగిస్తాను ఇన్షాల్లాహ్. దయచేసి ఫోన్లు ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. అల్లాహ్ కోసం ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఒక్కొక్కడు నౌజ్ బిల్లా అస్తగ్ఫిరుల్లా జుమా నమాజ్లో నమాజ్ చదువుతూ కూడా భయ్ మై నమాజ్ మేమలో బాత్ కడతా ఉంటాడు. ఇంకంతకంటే దారుణం ఏంటి? రింగ్ టోన్లు పెట్టుకుని మసీదులోకి వస్తారు. పుణ్యాలే తక్కువ. ఎంతమంది నమాజునైతే నువ్వు డిస్టర్బ్ చేసావో అంతమంది పాపాలు నువ్వే మూటకట్టుకున్నా. గుర్తుపెట్టుకో. అల్లాహ్ యొక్క మాటలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు ఎక్కడైతే పఠించబడతాయో లోకాల స్వామి ఆకాశ లోకాల నుండి దూతలను కురిపిస్తాడు. ఈ ప్రాంతంలో సకీనతని అవతరింపజేస్తాడు. అందుకే ఒక ప్రశాంతత, నీ హృదయం సంతృప్తి చెందుతుంది. ఏ సినిమా థియేటర్లో నీకు లభించదు, ఏ రాజకీయ సమావేశంలో నీకు లభించదు, ఏ పార్కుల్లోనో, ఏ థియేటర్లోనో, ఏ బజార్లోనో నీకు లభించదు. బజార్లో గంటలు గంటలు కూర్చుంటాం. इस्तेमाल वो घंटा कुछ नहीं लो जाए मुझे टाइम है बाद में देख तो बाद में आता हूँ दूसरा काम में అస్తగ్ఫిరుల్లాహ్ ఒక రోజున నీకు రావాలనిపిస్తుంది కానీ నువ్వు రాలేవు ఒక రోజు నీకు వినాలనిపిస్తుంది కానీ వినటానికి సోర్స్ ఉండదు మంచంలో పడి ఉంటావు హాస్పిటల్లో ఉండి ఉంటావు ఎక్కడికి నడవలేని పరిస్థితి అయి ఉంటుంది ఏం చేస్తావు ఎవడు ఎప్పుడు ఎక్కడ రాలిపోతాడో ఎవరికి తెలియదు సోదరులారా
వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో తెలియదు. అటు నంద్యాలలో చచ్చిపోతావా, ఇటు కర్నూలులో చచ్చిపోతావా, లేకపోతే నందికట్టుకూరులో పోతావా, ఈ ఆత్మకూరులో పోతావా, ఎప్పుడు పోతావో ఎలా పోతావో తెలియదు. పోయిన సంవత్సరం రంజాన్లో మనతో పాటు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారా ఏంటి? ఎంతమంది జనాజాకి వెళ్ళావు నువ్వు? ఎంతమందికి భుజమిచ్చి వచ్చావు నువ్వు? ఎంతమంది మీద మట్టిసి వచ్చావు నువ్వు? ఒకరోజు నిన్ను నలుగురు మోయరా, ఒకరోజు నీ జనాజా నమాజులో అందరూ పాల్గొనరా. మరేముంది నీ దగ్గర? సరే, ఎంతో దూరం లేదు. మీరు విన్నారు కదా, 4 నెలల క్రితం, బహుశా 4 నెలలు కూడా కాల, ఉమ్రా ముగించుకున్నారు. మక్కా నుండి మదీనా వెళ్తూ ఉన్నారు. ఇంకో 20 కిలోమీటర్లు ఉంది. ఆ బస్సు ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది మదీనా. ఎదురు ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. కొట్టటం బస్సులో ఉన్న 48 మంది కాలి బూడిదైపోయి ఎముకలు కూడా దొరకదు. ఒకే ఇంట్లో వాళ్ళు 18 మంది, మన హైదరాబాదీలు 18 మంది ఒకే ఇంట్లో చెల్లారంటే కొంచెం సోల్ పట్టే కదా. ఇప్పుడు ఉమ్రా అంటే కనీసం ప్యాకేజీ 80, 90, 1 lakh, 1.5, 110 ఇక్కడ డిస్టెన్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. కనీసం ₹1,00,000 వేసుకో. 18 మంది వెళ్ళారంటే ఒక మంచి రిచ్ ఫ్యామిలీనే. మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, కొడుకు మొత్తం 18 మంది వెళ్ళారు. 18 మంది చచ్చిపోయారు. మరి వాళ్ళ షాపులు తెరిచేది ఎవరు? వాళ్ళ ఉద్యోగాలు చేసేది ఎవరు? వాళ్ళ ఇంట్లో ఉండేది ఎవరు? వాళ్ళ ప్రణాళికలు ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఈరోజు నువ్వు నమాజ్కు రమ్మంటే బై నైలాజే నేను బాద్ మీద ఎక్కువ అంటాడు. ఎప్పుడు పోతావో తెలియనటువంటి జీవితం కోసం ఎందుకంత ప్రాకులాట? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుమ్ యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నువ్వు సయ్యద్ కావచ్చు, షేక్ కావచ్చు, పఠాన్ కావచ్చు, బేగ్ కావచ్చు, ఖురేషి కావచ్చు. ఈ ఆత్మకూరులో కొంచెం నీకు బలగం ఉండొచ్చు, నీకు నీ వెనక జైలు కొట్టేవాళ్ళు ఉండొచ్చు. గుండె ఆగిపోయిన రోజున ఎవడు నీతో పాటు ఉండడు. నువ్వు చచ్చిపోగానే మట్టి ఎప్పుడండి అని అడుగుతారు. జనాజా నమాజ్ ఎప్పుడు అని అడుగుతారు. ఏముంది, కాదండి ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని అడుగుతారు ఎవరన్నా. గుంటకెళ్ళారా, గుడ్డ తెచ్చారా, గుసులకి ఏర్పాటు చేశారా? మరి కానండి, జరగాల్సిందంతా చూడండి, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా? ఏర్పాట్లన్నీ ముగిశాయా? ఏడిస్తే మటుకు వస్తాడా? నువ్వు పోయిన తర్వాత చెప్పుకునే మాటలియే. ఒకరోజు నీ గురించి, నా గురించి, అందరి గురించి చెప్పుకునే మాటలియే. మరి ఏముంది నీ దగ్గర? ఈమాన్ ఏముంది నీ దగ్గర? నిజంగా అలాంటి ఆచరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడా? ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు మన మధ్య ఉంటే ఆయన అనుచరుడుగా నిన్ను తీసుకుంటాడా? కొట్టుకొని చేస్తున్నాం కదా సార్. ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు నీకు తెలుసు. లోకాల స్వామి అని చూస్తున్నాడు. ఏ సమాధానం చెప్తావు? జీవితం క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నలుగురు నిన్ను మొయ్యాల. వెళ్ళిపోవాల్సిందే. ఎవరు రాజులు అనుకున్నోళ్ళు మట్టిలో పడుకుంటే మనం ఎంత బాబసలు. సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాల గర్భంలో కలిసిపోయారు. ప్రపంచాన్ని సూపుడు వేలతో నియంత్రించినటువంటి నియంతలు ఎందరో కాటి మట్టిలో ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళ కంటే ఊరి బయట మట్టిలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వు కూడా ఒక రోజు ఊరి బయటకి పోతావు. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధులను సందర్శించండి. ఎందుకంటే నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు, నువ్వు కొనుక్కున్నటువంటి ఈ బట్టలు కాదు నీ మీద ఉండేది. పోయి మట్టి కింద పడుకోవాలి, మట్టిలో పడుకోవాలి ప్రళయం దాకా. ఆ రోజు నిజంగా నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. ఎప్పుడు ఈ విశ్వాసుల హృదయాలు ఇంకా మెత్తపడేది ఎప్పుడు?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిక్ర్ చదువుతున్నా గానీ, ఖురాన్ వాక్యాలు నీ ముందు వినపడుతున్నా గానీ, మహోన్నతుడైనటువంటి అల్లాహ్ గురించి నువ్వు వింటున్నా గానీ నీ హృదయం మెత్తబడటం లేదంటే నీ గుండెలు రాతి బండలుగా మారిపోయాయని అర్థం. నువ్వు జీవచ్ఛవం అయిపోయావని అర్థం. ఒక్క మాట కూడా నిన్ను మార్చడంలా, ఏ ఇస్తిమా నీలో మార్పు తీసుకురావడంలా, ఏ రంజాన్ కానీ, ఏ బక్రీద్ కానీ, ఏ జుమా కానీ ఒక్కటి కూడా నీలో మార్పు. ఏ చెడు విడిచిపెట్టావు, డ్రెస్ మార్చుకున్నావు అంతే. వలా యకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ కబ్లు, పూర్వం గతించినటువంటి గ్రంథ ప్రజల మాదిరిగా మీరైపోవాకండి. ఫతఆల అలైహిముల్ అమదు ఫకసత్ కులూబుహుం, సుదీర్ఘమైనటువంటి కాలం గడిచేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. ఖురాన్ వాక్యం చెబుతున్నాను నమ్మడంలా, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ అయ్యా అని చెబుతున్నాను నమ్మడంలా. మా వాళ్ళు చెప్పారు, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారు, మా పెద్దోళ్ళు చెప్పారు. వస్తగ్ఫిరుల్లాహ్ వకసీరు మిన్హుం ఫాసికూన్, ఎందుకంటే వారిలో చాలా మంది పాపాత్ములు, హరాం తినేవాళ్ళు, వడ్డీ తినేవాళ్ళు, లంచాలు తినేవాళ్ళు, కట్నాలు తీసుకునేవాళ్ళు, బిదాతులకు పాల్పడేవాళ్ళు, షిరిక్ చేసేవాళ్ళు, మూఢనమ్మకాలను పాటించేవాళ్ళు. ఖురాన్లో ఏముందో తెలియదు, హదీసులో ఏముందో తెలియదు. ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో నిజంగా చాలా మందికి కలిమా కూడా పూర్తి అర్థంతో తెలియదు. భయ్యా ముసల్మానా, ఈ ఒక్కటి చెప్పుకోవటానికే మనం ఉన్నాం. అల్లాహ్ కోసం, ఆయన ప్రసన్నత కోసం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం కోసం నీ జీవితంలో ఏ మార్పు వచ్చింది? నిన్ను మంచోడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు? నీ సొంత అన్నదమ్ములు, భయ్ హమారా భయ్కు మాకు సంబంధం నహీ, నీ సొంత అన్నదమ్ములు చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా నిన్ను మంచోడు భయ్యును అచ్చా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించు. నేను పైన కడతాను, కింద కడతాను, ఇది తర్వాత విషయం, తర్వాత ఆలోచిద్దాం. ఆ జమాతు, ఈ జమాతు తర్వాత ఆలోచిద్దాం. ఎందుకని చెప్పాను కదా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ జమాతులు లేవు, కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. మధ్యలో వచ్చే ఎన్ని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయన విధానం ప్రళయం దాకా ఉంటుంది, ఎప్పటికి కూడా సత్యమైన ఉంటుంది, అది గ్రహించు. రేపటి రోజున ఆయన గురించి అడుగుతారు, మా నబీ యొక్క ఎవరు నీ ప్రవక్త, ఎవరిని నువ్వు అనుసరించావు? ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతాన్ని కౌసరు తగ్గేటువంటి క్వాలిటీ నీలో ఉందా? ప్రళయ దినం రోజున ఆయన నోరారా, ఆయన పవిత్ర నోటితో నీ గురించి సిఫారసు చేసేటువంటి ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ఆయనతో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళటానికి ఆచరణ నీలో ఉందా? పవిత్ర రంజాన్ కూడా రాబోతుంది. ఏముంది సార్ మన జీవితంలో? ఎన్ని రంజాన్లు వేస్ట్ చేసుకున్నాం. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోన్నతమైన పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని రమదానులో అవతరింపజేశాడు. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, పెద్ద పెద్ద శైతానులన్నీ బంధించబడతాయి. మరి ఆ రంజాన్లో కూడా నీలో మార్పు రావడం లేదు. నువ్వు సిగరెట్లు విడిచిపెట్టలా, పాన్ పరాగులు విడిచిపెట్టలా, సుట్టలు విడిచిపెట్టలా, అబద్ధాలు విడిచిపెట్టలా, చాడీలు విడిచిపెట్టలా, మొబైల్ని విడిచిపెట్టలా. నోరారా పవిత్రంగా ఆయన యొక్క నామస్మరణ సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ కూర్చొని నీ పాపాలను ఒప్పుకుంటూ దువా చేసేటువంటి సందర్భం నీ జీవితంలో. भाई डुप्लीकेट बन गई थी आजकल हमें एक्शन लोगों के वास्ते अस्तगफिरुल्लाह. ఒకడు మసీద్ కిందకు వస్తాడంటే అజే ఇనో ఇజ్జత్ వాలే ఇనో బుజుర్గ్ బోల్కే లోగ్ ప్రజలు పిలవటానికి అస్తగఫిరుల్లాహ్. रियाकारी प्रतिदी रियाकारी बड़ाई भाई हमारा जैसा कोई भी नहीं करना. आत्मकुर में हमेशा वैसा टॉप में रहना. अस्तगफिरुल्लाह. ఎక్కడ ఇష్టపడతారు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని నిమిషాలు మళ్ళీ నేను ఉమ్మత్ గురించి మాట్లాడుతున్నాను.
వాళ్ళ జమాత్ వేరు, మన అలా లేదు. ఇదే నేను చెప్తుంది అదే. ఈ విషయాన్ని ఈరోజు విడిచిపెట్టినట్టయితే సమాజం ఎప్పుడో ఉన్నతంగా ఉండేటువంటిది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కో ప్రవక్తకి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఫద్దల్నా అలా బాదుహుం అలా బాద్ తిల్క రసూల్ గురించి వచ్చేది. మీరు దైవ ప్రవక్తలు, వారికి ఉన్నతమైనటువంటి స్థానాలు ఒకరికి మించి ఒకరికి ఇచ్చాడు. వాళ్ళు నాశం ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆకాశ లోకాలకు పిలుచుకున్నాడు, మేరాజ్ చేయించాడు, బురాక్ని పంపించాడు. జిబ్రైల్ కూడా సిద్రతుల్ ముంతహా దగ్గర ఆగిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు వెళ్ళారు, నమాజులు తెచ్చారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్నేహితుడిగా చేసుకున్నాడు. నూహ్ అలైహిస్సలాం వారికి 950 సంవత్సరాలు ఆయన మార్గంలో శ్రమించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. హజరత్ ఈసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అలైహిస్సలాంతో సహాయం చేశాడు. హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేరుగా మాట్లాడేవాడు. మూసా నీ చేతిలో ఉన్న కర్రని కింద పడేశాడు. భయంతో పారిపోతున్నాడు. మూసా పారిపో, పక్క పుట్టుకో అన్నాడు. ఇజ్రాయేల్ అడిగారు, వల్ల త్రాగడానికి మూసా మాకు త్రాగడానికి నీరు కావాలి. అదిగో దాన్ని కొట్టాయా, 12 ఓట్లు వస్తే 12 ఓట్లు వచ్చేసాయి. మాంత్రికుల యొక్క మంత్రిజాన్ని విడిచిపెట్టినట్టు వాళ్ళు తాళ్ళు కర్రలు వేశారు. అవి సర్పాలుగా తేళ్లుగా మారిపోయి మూసా భయపడబాక చేతిలో కర్ర అక్కడ కింద పడి మొత్తాన్ని మింగేసింది. సముద్రం పట్టు వచ్చింది. అల్లా ఏం చేయమంటావు, అల్లా కర్రతో కొట్టవయ్యా చీలిపోద్ది అన్నాడు. అంతే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అల్లా రోజు వాళ్ళ కోసం మనసులు వాళ్ళు దించాడు. రోజు తినలేకపోతున్నాం, మాకు కూరగాయలు కావాలి, బంగాళదుంపలు కావాలి, పప్పు దినుసులు కావాలి. అల్లా ఏం చెప్పాలి, నా చోటుకు పో. మనం ఎలా మాట్లాడుకుంటామో మూసా అలైహిస్సలాం అల్లాతో అలా మాట్లాడేవారు. సుబ్హానల్లాహ్, మూసా కలీముల్లా అని. అందుకే సరే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాతో మాట్లాడేవారు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి పండితుడు, ధార్మిక పండితులతో గడపడం అదృష్టం. అల్వలమా వరసతుల్ అంబియా. మనం జీరో సార్, ఏం లేదు. ఈరోజు ఏం చదువు రాకపోయినా పెద్ద పెద్ద పండితులు కూడా లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు అస్తగ్ఫిరుల్లాహ్, వాళ్ళకి అధోగతి పోలే. ఉలమా వరసతుల్ అంబియా. కొన్ని సంవత్సరాల పాటు భార్య అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టేసి, అన్ని రకాల అలవాట్లను విడిచిపెట్టేసి ఎక్కడో అనాథ పిల్లల్లాగా వాళ్ళు మదర్సాల్లో ఉండి ధార్మిక పరిజ్ఞానాన్ని నేర్చుకొని ప్రజలకు సంబోధించేటువంటి వారు. నేను ఉలమాయ హక్ గురించి చెప్తున్నాను, ఉలమాయ సో గురించి కాదు. ఎవరు ఖురాన్ హదీస్ రోషనీలో చెప్తారు వారి గురించే ప్రస్తావిస్తున్నారు. అలాంటి ఉలమా ప్రవక్తల యొక్క వారసులు, వారిని గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి, అంతే. సరే, అలాంటి పెద్ద పండితులతో మాట్లాడితేనే ఒక సంతోషం. సాక్షాత్తు మాట్లాడుతుంది మూసా అలైహిస్సలాం, అల్లాతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? అల్లాతో మాట్లాడేటప్పుడు మూసా అలైహిస్సలాం వారికి ఒక ఆలోచన వచ్చింది. సాల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్ కాన యదున్ను అన్నహా లహు ఖాలిసన్. అల్లా, నేను నిన్ను సృష్టిలోనే, ఈ ప్రపంచం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం అంతమైపోయేదాకా 6 గురించి అడుగుతానల్లా. 6 సృష్టిలోనే అందరికంటే శ్రేష్ఠులై ఉండాలి అల్లా. 6 గురించి నాకు చెప్పాలి నువ్వు అన్నాడు. సాల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్ కాన యదున్ను అన్నహా లహు ఖాలిసన్. అయితే అల్లా, ఈ సీక్రెట్ నాకు నీకు మధ్య ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఉత్తములు, భక్తిపరులు, నీతిమంతులు, నీకు ఇష్టమైన వారు, వాళ్ళ గురించి అడుగుతాను. అయితే అది నాకు మాత్రమే తెలియాలల్లా, ఎవరికి చెప్పకూడదు. వసాబియతు లం యకున్ మూసా యుహిబ్బుహా. అయితే మూసా 6 గురించి ఎటు అడుగుతున్నావు కదా, 7వ వాడిని గురించి కూడా చెబుతాను, వాడిని గురించి కూడా అడుగు, 7 చెప్పేస్తానన్నాడు. ఇబ్నే హిబ్బాన్లో ఉంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలాను రివాయత్ చేశారు. సరే, మూసా అలైహిస్సలాం అడిగినటువంటి ఆ ప్రశ్నలు అల్లాహకు నచ్చాయండి. అల్లాహకు నచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మూసా ఇవి నీ మట్టుకే పరిమితం కాకూడదు, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియచేయాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. మూసా అలైహిస్సలాం వారు అడిగిన 7 ప్రశ్నలు అలా చెప్పి ఇలా ముగిస్తాను. ఎక్కువ టైం లేదు, సమయాన్ని చూసి ఆ పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. సోదరులారా, మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, కాల రబ్బీ ఫయు ఇబాదక అత్కా. అల్లా, ప్రపంచంలో నువ్వు ఎందరికో తక్కువని ప్రసాదించావు కదల్లా. తక్కువ ఉండబట్టే కదా ఈ చలిలో రోడ్డు మీద వచ్చి దావుతో కుట్టించుకుంటా కూడా ఇస్తిమా వినాలి, బయాన్ వినాలి, ఏదో అల్లా మాటలు వినాలని ఆ తక్కువ నీలో ఉండబట్టే కదా. అయితే తక్కువ అనేటువంటిది ఒక్కొక్కరిలో ఉంటుంది. తక్కువ నీ గుండెల్లో ఉంటుంది అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చూపిస్తూ, వేసుకునే డ్రెస్సులో ఉండదు, నువ్వు వేసుకునే డ్రెస్సులో ఉండే తక్కువ గుండెల్లో ఉంటుంది. మూసా అలైహిస్సలాం వారు అదే అడిగారు, అల్లా ఈ ప్రపంచంలో అందరికంటే తక్కువ పరుడు ఎవరు? ఇక్కడ కూడా ఒకళ్ళు ఎవరో తక్కువ పరుడు ఉంటారు, అందులో అనుమానం లేదు. అందరిలో ఉంటుంది భయ్. అది 40%, 50%, 60, 70, 80, 90, 95, 97, 98, 99% బట్టి ఉండి తక్కువ బోర్డు పెట్టుకోరు కదా, ఎవడు తక్కువ పరుడు అని రాసుకోవడం లేదు. ఇక్కడ కూడా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు పైనుండోళ్ళే ఉండాలని లేదు, పైనుండోళ్ళే జ్ఞానం అవుతారు, తక్కువ ఉండోళ్ళు కిందైనా ఉండొచ్చు. ఇప్పుడు సర్వమానవుల్లో శ్రేష్ఠులు ప్రవక్తలు. ప్రవక్తల్లో నబీలు ఉన్నారు, రసూలు ఉన్నారు. సుమారు 1,24,000 మందికి పైగా వేసుకుంటే వాళ్ళల్లో సుమారు 313 లేదా 318 మంది రసూళ్ళు ఉన్నారు. ఆ రసూళ్ళలో ఉలుల్ అజ్మ్ ఉన్నారు. నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అడుగుతున్న 5గురిలో మూసా అలైహిస్సలాం వారు కూడా ఉన్నాడు కదా. హై రబ్బీ ఫయు ఇబాదక అత్కా. అల్లా, అందరికంటే తక్కువ పరుడు ఎవరు? ఎదురు చూస్తున్నాడు, ఎవరి పేరు చెప్తాడా, ఎవరి పేరు చెప్తాడా? అల్లా సుబ్హానహు వ తఆలా అని. అల్లా సుబ్హానహు వ తఆలా అన్నారు, ఐ మూసా అల్లదీ యజ్కురు వలా యన్సా. మూసా అందరికంటే తక్కువ పరుడు అతడే, ఎవరైతే ఈ ప్రతి సందర్భంలో నన్ను గుర్తుంచుకుంటాడో ఎప్పటికీ మర్చిపోడు. ఏ పేరు చెప్పలా, ఏ ప్రవక్తల గురించి చెప్పలా, ప్రతి విషయంలో నన్ను గుర్తుంచుకునేవాడు. మసీదులో ఉన్నా, బయట ఉన్నా, షాపులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, అన్నదమ్ములతో ఉన్నా, పెళ్లి సందర్భమైనా, చావు సందర్భమైనా, ఏకాంతంగా ఉన్నా, జమాతులో ఎక్కడ ఉన్నా సరే నన్ను అల్లా చూస్తున్నాడు అని గుర్తుంచుకునేవాడు. ఒక్కసారి మసీదు నుంచి బయటకు వచ్చావంటే నా ఇష్టం అంటావు నువ్వు. అస్తగ్ఫిరుల్లాహ్. పెళ్ళప్పుడు చూడాలి నీ వ్యవహారం ఏందో తెలిసిద్ది, చచ్చిపోయినప్పుడు చూడాలి నీ వ్యవహారం ఏంటో తెలిసిద్ది. నలుగురిలో ఒక రకంగా ఉంటావు, ఏకాంతంలో మరో రకంగా ఉంటావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ఎన్నటికీ మర్చిపోనివాడు, ప్రతి విషయంలో ఆయన్ని గుర్తుంచుకునేవాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుమ్ ముస్లిమూన్. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు, అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఇద్దరు అడుగుతున్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తక్కువ హక్కు ఎప్పటిదాకా, ఎప్పుడు మనం హక్కును నెరవేరుస్తాము? హక్క తుకాతిహి, ఎలా భయపడాలో అలా భయపడు అన్నాడు. హక్కు ఎంత పట్టుకుందో అంతవరకు భయపడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, వల్లజీ యజ్కురు యన్సా. ఇదే విషయం ఎప్పుడు మర్చిపోబాక, ప్రతి విషయంలో ఆయన్ని గుర్తుంచుకో. అయ్యూషు ఫలా యక్ఫుర్. రెండో విషయం, ప్రతి విషయంలో విధేయత చూపు, ఎప్పుడు తిరస్కరించకు, కృతజ్ఞత చూపు. సోదరులారా, మరి మన జీవితంలో ఎక్కడ ఉంది? ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, అల్లా ముझे क्या करे जी, गई सौ साल पूरा मैं रमजान में रोजा रखी हूँ, मेरे बेटा को जाब आए అని, उनको कई को वैसा యాక్సిడెంట్ అస్తగ్ఫిరుల్లాహ్ వెంటనే తిరస్కరిస్తాడు. సోదరులారా, తక్వా. మాజ్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హుని, మాజ్ తక్వా అంటే ఏంటి? తక్వా యొక్క నిదర్శనం ఏంటి?
మాజ్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు మహాపండితుడు. జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు కూడా ఎప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు యొక్క సభలో ఉండేటువంటి వారు. మాజ్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, అయ్యా అమీరుల్ ముమినీన్, తక్వా అంటే ఒక ముళ్ళ పొదలో నువ్వు నడవాల్సి వచ్చినప్పుడు ముళ్ళ కంచెలోకి వెళ్ళావు, జాగ్రత్తగా అడుగేయకపోతే అడుగులో గుచ్చుకుంటుంది, చూడకపోతే భుజాన్ని కొట్టుకుంటుంది, తలెత్తితే తలలో కొట్టుకుంటుంది, ఎక్కడ ఏది గుచ్చుకుంటుందో తెలియదు. పాపాల ఈ లోకంలో, హరాముల ఈ సమాజంలో వాటన్నింటినీ తప్పించుకుని నడవటం తక్కువ. నువ్వు వేసుకున్న డ్రెస్సులో తక్కువ ఉండదు, నువ్వు పెట్టుకునే టోపీలో తక్కువ ఉండదు. టోపీ పెట్టుకున్నావు లాల్ చేసుకున్నావు, వడ్డీ వ్యాపారం చేస్తున్నావు. టోపీ పెట్టుకున్నావు లాల్ చేసుకున్నావు, ఏ హరాం పనులు చేస్తున్నావు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా రివాయత్ చేస్తున్నారు, తక్వా పరుడంటే रो को दुआ करने वाला नहीं है, जो अल्लाह सुब्हानहु व तआला हराम कर दिया वो आराम से दूर रहने वाला. అర్థమైందా? తక్వా పరుడంటే ఏడ్చి చెప్పో ఏం దువా చేస్తున్నాడండి, ఏం దువా చేస్తున్నాడు, लंबी दुआ करते हैं लेकिन हराम खाते हैं, उनका दुआ कबूल भी होता नहीं. वो तकवा पर आदमी नहीं है. तकवा हराम की तो जो अल्लाह सुब्हानहु व तआला हराम कर दिए, ఇది హరామ్ అబ్బాయి. వడ్డీ వారమ రిబా, వడ్డీలో ఉంది సమాజం 95%. ఎట్లండి వడ్డీ మరి తీసుకోకపోతే కుదరదు కదా. అస్తగ్ఫిరుల్లాహ్, ఈరోజు మసీదు ఇమాములు కూడా వడ్డీకి తిప్పుతున్నారు అంటే ఎంతకంటే దారుణం. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారంటే వడ్డీ ఎంతకంటే నీచం. హరాం హరాం. గర్భరాణీలు, ఒడుగుల బంతులు, ఎవడన్నా ఎక్కడికన్నా షిరిక్ చేయడానికి వెళ్తున్నాడు, లారీలో 2 పొట్టేళ్ళు పెట్టాడంటే అక్కడికి వెళ్ళి తింటాం. అది ఇది అని తేడా లేకుండా ఏది పడితే తింటాం. ఏ శరీరం అయితే హరాం తింటుందో ఆ శరీరం జన్నత్ మే దాఖిల్ నై హో సక్తా. మరి నువ్వేం తింటున్నావు, ఏం చేస్తున్నావు? నబీ కరీం అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా ఇది కూడా రివాయత్ చేశారు. అయిపోయింది టైం. ఏ కన్నైతే చెడు చూస్తుందో, ఏ కన్నైతే చెడు చూస్తుందో ఆ చెడు చూసే కన్ను కూడా తక్కువ పరుడు కాదు. నువ్వు మొబైల్లో ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మెసేజ్లు పంపిస్తున్నావు, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నావు, ఎవరు చూడట్లేదని డిలీట్ నువ్వు ఒకవేళ చేయొచ్చు హిస్టరీ, కానీ నీ హిస్టరీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సేఫ్గా ఉంది. కాబట్టి తక్వాపరుడు ప్రతి విషయంలో గుర్తుంచుకునేవాడు, ప్రతి సందర్భంలో భయపడేవాడు. అడుగేసి అడుగు తీసిన, శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెట్టిన అల్లాను గుర్తుంచుకునేవాడు, అల్లాను మరవని వాడు తక్వాపరుడు. నువ్వు ప్రపంచంలో ఎందరికో హిదాయత్ ప్రసాదించావు కదా, అందరికంటే ఎక్కువ హిదాయత్ నువ్వు ఎవరికి ప్రసాదించావల్లా? ఎవరికి ఎక్కువ హిదాయత్ ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి సమాధానం కూడా ఏ పర్సనాలిటీ చెప్పలా, క్యారెక్టర్ చెప్పాడు. ఐ మూసా అల్లదీ యత్తబిఉల్ హుదా. మూసా అందరికంటే తక్వాపరుడు ఎవరంటే ఇదిగో నా ఆదేశం వినగానే పాటించేవాడు. अल्लाह का हुक्म सामने आने के बाद एकदम वकालो समीना वताना, అల్లా మేము విన్నాము, శిరస వహించాము, తెలియనప్పుడు చేశాము, పెద్దోళ్ళ పద్ధతులను చేశాము. అల్లా నీ ఖురాన్ ముందుకు వచ్చింది, నీ హదీస్ ముందుకు వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టాము. ఎక్కడయ్యా నువ్వు వింది? ఓసారి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా చెప్తున్నారు. ప్రజలు వచ్చి మసీదులో ఉన్నారు, చాలా మంది నుంచి ఇజ్లిసు కూర్చోండి కూర్చోండి అన్నారు. ప్రవక్త జుమా చెబుతూ అంతలోనే అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వస్తున్నారు. చెప్పులు విడిచిపెట్టే కాడికి వచ్చాడు ఆయన. అంతే, ఆయన అక్కడికి వచ్చాడు, ఈయన అంటున్నాడు కూర్చోండి అన్నాడు. ఇంక అక్కడే కూర్చున్నాడు. అడిగారు సహాబాలు, అబ్దుల్లా ఇక్కడ కూర్చున్నావేందయ్యా, చెప్పులు విడిచిపెట్టగాడంటే నా ప్రవక్త నోట ఒక మాట విన్న తర్వాత ఈ అబ్దుల్లా మళ్ళీ నుంచోటమా, ఆయన ఎక్కడ ఆదేశిస్తే ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఆచరిస్తాను. మరి నీ జీవితంలో ఏం అనుకున్నావు? ఇన్ని సంవత్సరాల్లో కనీసం గడ్డం కట్ చేయకూడదు, గడ్డం విడిచిపెట్టండి, అది తెలియదా నీకు?
గిలకల కింద ప్యాంట్ వేయకూడదు అని తెలియదా నీకు? సుంతే హై చూడాలి, సుంతే వింటున్నావు విడిచిపెడుతున్నావు, వింటున్నావు విడిచిపెడుతున్నావు. భయ్ हमारा अलग लो जी, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. కాయిజీ తుమారా హిదాయత్. వారానికి ఒకసారి నువ్వు మసీదుకి వస్తావు. ఒక్కొక్క ఆయన ఫజర్ నమాజ్కి వస్తాను కానీ మిగతా నమాజులు నాకు కుదరవండి అంటాడు. ఇంకొకటి అంటాడు ఈషాకి వస్తానండి మిగతా కుదరవు. ఇత్తబిఉల్ హుదా. ఏది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ని ముందుకు పంపిస్తే ఆయన ఆదేశం. భయ్ ఏ ఖురాన్ మే హై సరెండర్. ఏ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయ సున్నత్ హై సరెండర్. సున్నత్ అంటే మీరేమనుకుంటున్నారు? అత్తరు పూసుకోవడం సున్నతో, లేకపోతే ఈ డ్రెస్ వేసుకోవడం, ఇదే కాదు. నువ్వు పడక మీద లేచిన కాడి నుంచి పాడ మీదకి వెళ్ళేదాకా ప్రతిదీ సున్నత్ ప్రకారం. తల్లిదండ్రులతో సున్నత్ ప్రకారం ఉంటున్నావా? వేధిస్తున్నావు కదా వాళ్ళని. అన్నదమ్ములతో మంచిగా ఉన్నావా? మోసం చేస్తున్నావు కదా వాళ్ళని. ఇరుగు పొరుగుతో మంచిగా ఉంటున్నావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి. నోటి మాటలతో కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడన్నా నీ ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను మంచోడు అంటున్నారా? కాయ్ బిజీ హమారా హిదాయత్. నబీ కరీం మూసా అలైహిస్సలాం వారు అడుగుతున్నారు, ఐ రబ్బీ ఫఅయ్యు ఇబాదక అహకం. అల్లా, ఈ ప్రపంచంలో నువ్వు ఎందరికో న్యాయమూర్తులుగా చేశావు కదా, అందరికంటే న్యాయం పంచిన వాడెవరు? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫాదిలు, న్యాయంగా మాట్లాడు. ఒకోలు కౌలన్ సదీదా, సూటిగా మాట్లాడు. అబద్ధాలు చెప్పడం, సాడీలు చెప్పడం. భయ్ ఆమె నమాజీ భయ్, ఆమె రోజీ భయ్, ఆమె కాజీ భయ్, ఆమె హాజీ భయ్, ఇది చెప్పుకోవడానికి. ఎప్పుడన్నా నిజం చెప్పావా? మసీదులో ఒక మాట చెప్తావు, బయటకు వచ్చి నాకు ఇంకో మాట చెప్పేస్తావు. అన్నాను అంటావు, నువ్వు అనలేదు అంటావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మూసా అల్లదీ యుహకము లిన్నాసి కమా యుహకము లినఫ్సీ. అందరికంటే ఈ ప్రపంచంలో న్యాయమూర్తి ఎవడయ్యా అంటే, ఎవడైతే తనకే న్యాయం కోరుకుంటాడో అదే న్యాయాన్ని లోకుల కోసం కూడా కోరుకునేవాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎవరికైనా న్యాయం చేసావా? నీకు అనుకూలంగా ఉండేవాడికి ఒక తీర్పు, మీ ఇంట్లోనో మీ తమ్ముడో లేకపోతే మీ బాబాయ్ పిల్లగాడో లేకపోతే మీ కులస్తుడో అయితే ఇంకో రకంగా, నీకు తెలియనోడు వేరే వాడైతే మరో రకంగా. నువ్వేమంటావు? భయ్ ముజే ఏ నుక్సాన్ హువాజీ, ఓ అయితే నాకు న్యాయం జరిగింది, నాకు అది ఇప్పండి, నాకు అలా కావాలి, ఇదే న్యాయం, నేనేమనలేదు, నాకు ఆ న్యాయం కావాలి. అదే విషయం నీ ముందుకు వచ్చినప్పుడు వేరే వాళ్ళకు కూడా అట్ట కోరుకుంటావా? మనల్ని చూసి ఎవడు నమ్మట్లేదు సార్ ఈరోజు. ఎందుకంటే న్యాయం లేదు, న్యాయంగా చెప్పట్లేదు. అన్నాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఎంతటి న్యాయ పరిపాలన చేశారు. ఎక్కడో టైగ్రస్ నదీ తీరంలో ఒక కుక్క అయినా ఆకలి బాధతో చచ్చిపోతే దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను అడుగుతాడేమో అన్న భయం నాకుంది అన్నారే. ఎన్ని సందర్భాలు, ఎన్ని సూత్రాలు. అల్లాహు అక్బర్ కబీరా. సోదరులారా, ఎన్నో విషయాలు కానీ అది ఇప్పుడల్లా అయిపోతుంది, నా టైం అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకం అగ్నిగోడ నుండి కాపాడుగాక, సమాధి బాధ నుండి కాపాడుగాక. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసును ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసర్ తాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. విన్న ప్రతి మాట మన హృదయాన్ని కదిలించి మనం సదాచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ జమాతుల గొడవలు, వర్గాల గొడవలు, మసలకల గొడవలు విడిచిపెట్టి ఖురాన్ హదీస్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకోని అగ్నిగోడ నుండి కాపాడుగాక. మనం మన భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ యొక్క పవిత్ర దర్శన భాగ్యాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇక్కడ సమీకరించిన విధంగా స్వర్గంలో సమీకరించబడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అతి శ్రేష్టమైనటువంటి దైవతుల సమావేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను గురించి ప్రస్తావించుగాక. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంకా 4 పాయింట్లు ఉండి టైం లేదు, మరో సందర్భంలో చెప్తాం. टाइम तो हो गया. जज़ाकल्लाहु खैर, बारकल्लाहु फ़ीकुम. अल्लाह ताला से दुआ है कि अल्लाह रब्बुल आलमीन जो बातें हम सुने हैं, जितनी भी सुने हैं, अल्लाह उन सब बातों पर हम सबको अमल करने की तौफ़ीक़ अता फ़रमा.
और अल्लाह रब्बुल आलमीन तादम हयात शेख महतरम से इसी तरह दीन की खिदमत लेता रहे और अल्लाह रब्बुल आलमीन आपकी ज़िंदगी में बरकत अता फ़रमाए। आमीन।